నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? నా కోసం అంతలా తప్పించడానికి ఏముంది? ఎప్పుడో గుళ్ళో ఒక్కసారి నన్ను చూశారు, దానికి ఇంత అభిమానం ఎందుకు? ఒకరిని అభిమానించాలంటే కారణమేముంటుంది? నేనంటే నీకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం. దానికి కారణమేంటి అంటే ఏం చెప్పగలం? కానీ ఆయన నిన్నిష్టపడ్డానికి ఆయనకి తిన కారణముందేమో, మనకి తెలియదు కదా. ప్రేమించే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావని అడగకూడదు, మనం కూడా తిరిగి అభిమానించాలి. వెళ్దామా? సరే, నువ్వు చెప్తే కాదనేదేముంది, అలాగే వెళ్దాం. ఉండు, ఊరెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పేసొస్తా. వద్దులే, బయటికి వెళ్తామనుకున్నాం కదా, బయటికి వెళ్తున్నావని అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఊరు విషయం చెప్పావనుకో, అనవసరంగా కంగారు పడతారు. అవసరమా? మనం వెళ్దాం. పద. మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు? అదే పెదనాన్న. భూమి అలా బయటికి వెళ్ళాలి అంటుంది, ఒకసారి తీసుకెళ్లి తీసుకొస్తాను. అయినా ఇప్పుడెందుకు? ఇంట్లోనే ఉండొచ్చు కదా. అంటే తన కోరిక తీర్చడంలో తప్పేమీ లేదు కదా. సరే, మా భూమి కోరుకున్నాక కాదు అని ఎందుకనడం? అలాగే తీసుకెళ్ళు, కానీ జాగ్రత్త. తనని జాగ్రత్తగా చూసుకుంటాను, జాగ్రత్తగానే తీసుకొస్తాను. సరేనా? పెదనాన్న, మేం పెద్దమ్మకు చెప్పలేదు, తను గదిలో ఉన్నట్టున్నారు. ఇలా వెళ్ళామని మీరు చెప్పండి. తప్పకుండా చెప్తాను. మీరైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పద. జానకి, ఎవరో తెలియని వాళ్ళ ఇంటికెళ్తే ఏం బాగుంటుంది? భూమి, అక్కడికి వెళ్లే వరకు ఆయనెవరూ నీకు తెలీదు, వెళ్ళాక మొత్తం నీకే తెలుస్తుంది. అదేంటక్క, ఆయన్ని ఒకసారి గుళ్ళో చూశాను, 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను, అంతే కదా. చెప్పాను కదా, నేను నిన్ను తీసుకెళ్తున్నాను అంటే కారణం లేకుండా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. అక్కడికెళ్ళాక హ్యాపీగా ఫీల్ అవుతావు, నన్ను నమ్ము. ఓకే. నేను చెప్తున్నాను కదా భూమి, నువ్వేం కంగారు పడుకో, నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎవరా మీరు? అసలు మీకు బుద్ధుందా లేదా? ఎందుకు అడ్డంగా వచ్చారు? పాపలు ఒంటరిగా వెళ్తే మాలాంటి పోకిరీలు వెంటబడతారు, కానీ ఎందుకు వదిలేస్తారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఆ కింద పడిన అమ్మాయిని వదిలేసి నువ్వు వెళ్ళిపో, లేదంటే నీకు కూడా ప్రమాదం. ప్రమాదం వరకెందుకురా? నేనేంటో చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? ఏంట్రా బాగుతున్నావు?